హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్నైతే లేవగానే ఫస్ట్ అయితే టీ తాగేసాము. ఆల్మోస్ట్ లేవడానికి చాలా టైమే పట్టేసింది. దట్టు ఇంకా ఫోన్స్ అవి మాట్లాడి కొంచెం ఎందుకో డిస్టర్బ్డ్గా అనిపించింది డే. సో అందుకని చెప్పి ఇంకా పనులన్నీ చాలా లేట్గా అయితే చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట. తనకు వచ్చేసి కొంచెం టూత్ ప్రాబ్లం అయితే ఉంది. ఇంకా దానికోసం హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంక ఈరోజు రమ్మన్నారంట. సో తనైతే హాస్పిటల్కి వెళ్ళారు. ఏం ప్రాబ్లం ఏంటి అనేది నేను కమింగ్ వ్లాగ్స్లో అయితే చెప్తాను. అంటే చెప్పాల్సిన డే వస్తే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇంకా తనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళారు కదా. ఇంక ఈరోజు వచ్చి మే డే కదా. ఇంకా మా మమ్మీ అయితే ఇంట్లోనే ఉంది. సో ఇంకెలాగో లేట్ అయిపోయింది, పనులు ఏం అవ్వట్లేవు అని చెప్పి బాబునైతే మా మమ్మీకి ఇచ్చి పంపించేశాను. ఇంక ఇక్కడైతే వంట పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి లంచ్లోకి అయితే బెండకాయ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాం. అంటే కర్రీ చేద్దాం అనుకున్నా ఫస్ట్, కానీ బెండకాయ కర్రీ చేస్తే బాబుకి తినిపించడం కష్టము అండ్ నేను తినలేకపోతాను. మా హస్బెండ్ కూడా ఇంకా అంత గట్టిగా ఏం తింటారులే అని చెప్పేసి ఇంకా బెండకాయ పులుసు అయితే పెడుతూ ఉన్నాను. సో దానికి కావాల్సినవే కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ఇవైతే కట్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే బాబుకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు క్యారెట్, బీట్రూట్ అయితే బాయిల్ చేసి ఇద్దాం అనుకుంటున్నాం. డైలీ అయితే ఎగ్ పెడుతున్నా, కాకపోతే డైలీ ఎగ్ పెట్టేస్తే వాడు తినట్లేదు. సో అలా అని చెప్పేసి ఇంకొక రోజు ఎగ్, ఒకరోజు ఆమ్లెట్, ఒకరోజు ఇలా క్యారెట్, బీట్రూట్, ఒకరోజు స్నాక్స్ ఏమైనా ఇలా అయితే ప్రిఫర్ చేస్తున్నా. మ్యాక్సిమం బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాము. కాకపోతే ఇంకేదో రకంగా కురుకురే అని అయితే ఏడుస్తాడు అప్పుడప్పుడు, కానీ చాలా తక్కువ తింటాడు. బట్ అది కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అనేసి నా ఒపీనియన్. ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే కొంచెం తగ్గిపోయాయి. అంటే టైం టు టైం అయితే షెడ్యూల్ అవ్వట్లేదు. ఏం చేస్తాం, కొన్ని పనులు అలా ఉన్నాయన్నమాట. బట్ ఇప్పటి నుంచి అయినా కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది, అది నాకు తెలుసు. కాకపోతే నాకు కుదరట్లేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇంక ఇక్కడైతే టమాటో కూడా కట్ చేసుకుంటున్నా. నాకైతే బెండకాయ కర్రీ కన్నా పులుసే కొంచెం ఇష్టంగా తింటాను. కర్రీ ఎందుకో ఏమో తినాలనిపించదు అనమాట. ఇంకా అలా అని చెప్పి బెండకాయ అవాయిడ్ చేద్దాం అనుకుంటే నాకే బెండకాయ ఇష్టం లేదు, కానీ మా బాబుకి అయితే ఇష్టము. బెండకాయ కూడా చాలా మంచిది కదా, అంటే మ్యాథ్స్ వస్తుంది అలా ఇలా అంటారు కదా. సో అందుకని చెప్పి బాబుకి అయితే ఖచ్చితంగా బెండకాయ అలవాటు చేయాలి అని చెప్పి అయితే వీక్లీ వన్స్ అయితే తీసుకొస్తాను. ఇక్కడ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాతకి బాబు కోసం క్యారెట్, బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా ఒక గిన్నెలో వేసేస్తే ఇవి ఉడుకుతూ ఉంటాయి, కర్రీ కూడా అయిపోతుంది. అండ్ బయట ఇంకా స్టెప్స్ మాప్ పెట్టాలన్నమాట. ఇంకా ఆ పని అయితే పూర్తి అవ్వలేదు. చెప్పాను కదా, లేచాము, లేట్ పనులు అయితే అయ్యాయి. కొంచెం డిస్టర్బ్గా అనిపించింది మార్నింగే. సో అందుకని చెప్పేసి ఇంకా పనులన్నీ లేట్ అయ్యాయి. సర్లే ఇంకా లేట్ అయితే లేట్ అయింది, ఏం చేస్తామని చెప్పేసి లేట్గానే చేసుకుంటున్నా. ఇంకా అందుకని చెప్పి ఇంకొక స్టవ్ పైన కర్రీ వేసి ఇంకో స్టవ్ పైన ఇవి బాయిలింగ్కి పెట్టేసి బయట స్టెప్స్ ఊడ్చి మాప్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. అంటే ఈరోజు మాప్ పెట్టకపోతే నన్ను అడిగేవారు ఏం కాదు, ఎవ్వరు ఏమీ కాదు. కాకపోతే మళ్ళీ రేపటికి ఇబ్బంది అయిపోతుంది. అసలే రేపు ఫ్రైడే, పూజ అవన్నీ ఉంటాయి కదా. సో పనులు అనేవి ఇంకా లేట్ అవుతాయి. ఎందుకని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఓపిక అన్నీ తెచ్చుకొని స్టెప్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చేసే వరకే కొంచెం బద్ధకం అనిపిస్తుంది. చేసామనుకోండి చక్కగా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. చూసుకున్నాక ఇంకా ప్రశాంతత అయితే వస్తుంది. బీట్రూట్ అయితే ఇంత పెద్ద ముక్క అయితే అవసరం లేదు, 1/2 kg ఇచ్చాడు. 1/4 kg ఇవ్వమంటే ఇంకా ఫేస్కి అలా అయితే యూస్ చేసేసుకుంటాను అనమాట. వేస్ట్ అయితే చెయ్యను ఏది. ఇక్కడ బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోలేదు, బట్ యూట్యూబ్లో ఈ మధ్య వైరల్ అవుతుంది. సో అందులో ఇంగ్రీడియంట్స్ అంతా కెమికల్స్ అయితే ఏం లేవు కదా, జస్ట్ బీట్రూట్, శనగపిండి, కొంచెం బియ్యం పిండి అయితే వేసి అలా కొద్దిసేపు ప్యాక్ కింద అయితే పెట్టుకుంటా. అది పూర్తిగా చల్లారిన తర్వాతకైతే తీసి కడిగేస్తా అంట, స్క్రబ్ చేసినట్టు. సో నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు, బట్ కొంచెం అయితే గ్లోయిగా ఉంది. బట్ అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇంక ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. కుక్కర్ ఉంటే బాగుండు, బట్ కుక్కర్ది వాచర్ అయితే పోయింది. ఇలా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే నాకు గుర్తుంటుంది. బట్ ఎలా అయినా సరే దానికి వాచర్ అయితే వేయించుకుంటాను. ఇంక ఇక్కడ కట్ చేయడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవైతే క్లీన్ చేసేసుకొని ఇంకా కూర అయితే పొయ్యి మీద వేయాలి. ఇవి నాకు తెలిసి ఒక 1 week 10 days అలా వీడియోస్ అయితే కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు అండ్ టైమింగ్ కూడా మిస్ అవ్వచ్చు. మ్యాక్సిమం టైమింగ్ అయితే మిస్ అవ్వనివ్వను. కాకపోతే ఒక డే ఇర్రెగ్యులర్ అయితే చెప్పలేము. ఎందుకు అంటే సాటర్డే రోజు మా కోడలు అంటే వదిన వాళ్ళ పాపకి
ఎగ్జామ్ ఉంది. సో ఊరు నుండి అయితే వస్తున్నారు. ఇంకెలాగో వస్తున్నారు కదా, పిల్లల్ని తీసుకొని రండి అంటే చిన్నదిన్న పిల్లలు పెద్దదిన్న పిల్లలని తీసుకొని అత్తమ్మనైతే రమ్మని చెప్తున్నాము. ఎందుకు అంటే సమ్మర్ కదా, సో వాళ్ళు పెద్దగా ఎక్కడ తిరగరు పాపం, మా ఇంటికి కూడా ఎక్కువగా రారు. సో అందుకని చెప్పేసి ఇంకా సమ్మర్ కదా, వస్తే అలా వెకేషన్ కింద ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అయితే ప్లాన్ వేసుకున్నాం నేను మా హస్బెండ్. అలానే పెద్ద పెద్ద టూర్స్ అయితే ఏం ప్లాన్ వేయలేదు. ఎందుకు అంటే మాకు చిన్న బాబు ఉన్నాడు, వాడు ఈ ఎండకి చాలా ఇదైపోతారనమాట. అందుకని చెప్పి ఎందుకు పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి జస్ట్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏవైనా ఒక 2 days అలా తిప్పేసి ఉంచుదామని అయితే అనుకుంటున్నాము. సో మ్యాక్సిమం వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తా, కాకపోతే ఇంత లెంతీగా అండ్ ఇంత క్లారిటీగా వీడియో అయితే రాకపోవచ్చు. బట్ ఖచ్చితంగా వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తాను డే బై డే అయినా. నాకు వీడియోస్ తీయొద్దు అన్న ఒక ఆలోచన వస్తుంది అంటే భయమేస్తుంది. ఎందుకు అంటే కష్టపడి నేను ఇంత సబ్స్క్రైబర్స్ ఇంత వాచ్ ఓవర్ అయితే వచ్చింది అంటే ఇంకొక 6 months కష్టపడితే మేబీ ఛానల్ మానిటైజేషన్ అయిపోవచ్చు. సో ఈ టైంలో నేను మళ్ళీ గ్యాప్ ఇచ్చాను అనుకోండి, వచ్చిన వాచ్ ఓవర్ అట్టే దిగిపోతుంది. ఇంకా చూస్తే నేను ఏడవడం ఒక్కటే తక్కువ అనమాట. సో అందుకనే మా హస్బెండ్కి నిన్న నైటే చెప్పాను, నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఎవరు వచ్చినా నువ్వు లోపల ఉన్నావనుకో, నేను బయట వీడియో తీసుకొని మధ్యాహ్నం పూట పైకి వెళ్ళైనా వాయిస్ ఓవర్ ఇచ్చి షెడ్యూల్ అయితే చేసుకుంటా అని చెప్పాను. సో అందుకని చెప్పి ఇంకా నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకు అంటే నిన్నటిది ఈ రోజుతో కలిపితే నాకు రేపు ఎల్లుండకి పోస్ట్ చేసుకుంటే ఇలా ఒక డే ముందు పోస్ట్ చేసుకుంటే నాకు వీడియోస్ తీసుకోవడానికి కానీ ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి టైం అనేది సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఆలోచించాను అంతే. సో అందుకని చెప్పేసి కొంచెం ఇర్రెగ్యులర్ అయితే అవుతూ ఉన్నాను. బట్ మళ్ళీ ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాతకి యాజ్ యూజువల్గా మన వ్లాగ్స్ వస్తాయి. అండ్ కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తాం అండ్ వీడియో యాంగిల్స్ కూడా మారుతాయి అన్నమాట. అండ్ రీసెంట్గా మా హస్బెండ్ నిన్న నా కోసం ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకొచ్చారు. నేను చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నా, నాకు చిన్న ట్రైపాడ్ కావాలి, ఇలా షూట్ చేస్తున్నారు అలా షూట్ చేస్తున్నారు అని నేను మా ఆయనకు చెప్తున్నాను. సో నాకు చెప్పకుండా తీసుకొని అయితే వచ్చారు. లిటరల్లీ నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఎందుకు అని అంటే నాకు అది యూజ్ అవుతుంది. నేను అడిగాను, కాకపోతే కొందరు ఉంటారు ఇప్పుడే ఎందుకు ఏమంతా చేసేస్తున్నావని అని. కానీ నా హస్బెండ్ ఎప్పటికీ అలా అనరు, నాకు ఫుల్ సపోర్టివ్గా అయితే ఉంటారు. అలాంటి హస్బెండ్ దొరకడం నేను చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ రెండు అది బ్లూటూత్ కనెక్షన్ అనమాట. అది మీకు కమింగ్ వ్లాగ్స్లో అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు చూపించేయాల్సింది కాకపోతే కుదరలేదు. బట్ ఖచ్చితంగా దాని గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ కూడా పెడతానన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చేసింది మనకి అండ్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుందన్నమాట. సో ఎవరైనా ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయాలి చేసిన వాళ్ళు ఉంటే, ఎక్కువగా డబ్బులు పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదా లైక్ నాలాగా, సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. సో అందుకనే ఆ మినీ అండ్ అలాగే సెల్ఫీ స్టిక్ రెండు ఒకటే. అవైతే నేను షార్ట్ వీడియో క్లారిటీగా చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో చూడండి, కావాలంటే లింక్ కూడా ఇస్తాను నేను. సో ఇంక అదైతే తీసుకొచ్చారు. సో అందుకని చెప్పేసి ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఇంకొంచెం వేరే యాంగిల్స్లో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఖచ్చితంగా 6 months ఏంటి అంతకు ముందే కూడా ఛానల్ మానిటైజేషన్ అయిపోవచ్చు. సో ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం. నేను మా అత్త వాళ్ళకి చెప్పకపోవడానికి పెద్దగా రీజన్స్ అయితే ఏం లేవు, కాకపోతే కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాతకి చెప్దామని అయితే ఆగుతున్నా. చెప్తే ఒప్పుకుంటారు అని నాకు 99% అయితే ఉంది. బట్ 1% అయితే ఎక్కడో వద్దంటారేమో అని కొడుతుంది. బట్ ఎనీవేస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు, నాకు అంతే చాలు. కాకపోతే కొంచెం సక్సెస్ అయ్యి లైక్ మానిటైజేషన్ అయినా నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినా చెప్దామేమో ఇంట్లో అని అయితే అనుకుంటున్నా. చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు లేగడమే లేట్, అందులోకి కొంచెం డిస్టర్బ్గా అనిపించింది అన్నాను. మా హస్బెండ్ లేరు, హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా మా బాబుతోని వాడిని ఇచ్చి పంపించిన తర్వాతకి పని మొత్తం ఎలా చేసిన అంటే అంత ఘోరంగా చేసినాం. ఈ ఎండకి చెమటలు ఇలా కారిపోతున్నాయి అన్నమాట. ఎండాకాలం వచ్చిందంటే చాలు బిలో 10-11 లోపే పని అయితే పూర్తి చేసుకోవాలనిపించింది. తర్వాత ఖాళీగా విశ్రాంతి తీసుకోవాలి ఫ్యాన్ కింద. కానీ ఆ ఎండక మెట్లు తీయడం, వంట చేసుకోవడం పెట్టుకున్నాం అనుకోండి, స్నానం చేసినంత పని అయిపోతుంది. అంతగానం చెమటలు అయితే కారినాయి.
కానీ చాలా ఘోరంగా పని చేసుకుని ఈరోజు చాలా హడావిడిగా మార్నింగ్ రొటీన్ అయితే పూర్తయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఖాళీగానే ఉన్నా. ఎందుకు మరి ఖాళీగానే ఉన్నావు కదా, మెల్లిగా చేసుకోవచ్చు కదా అంటే నాకు అదంతా తెలీదు. పని పూర్తయిపోవాలి, పని పూర్తి అవ్వలేదనుకోండి నాకు ఎక్కలేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అదంతా మా ఆయన మీద కానీ మా బాబు మీద కానీ చూపించేస్తానన్నమాట. సో అందుకని చెప్పేసి టైం టు టైం అయితే పూర్తి చేసుకోవాలి అని చాలా అనుకుంటా, బట్ అనుకున్నవన్నీ జరగవు కదండి. వీడియోలోకి వస్తే ఇక్కడైతే బెండకాయలు, టమాటా, ఆనియన్స్ ఇవన్నీ చక్కగా మగ్గబెట్టేసినాను. ఇంకా అవన్నీ మగ్గిపోయినాక ఇంకా చింతపండు పులుసు కూడా పిసికేసి అయితే వేసేసిన, సాల్ట్ కూడా వేసాను. ఎంతైనా పులుపు వేస్తే సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఇది ఇప్పుడు మనకు ఒక మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాతకి మనం శనగపిండి అయితే వేసుకోవాలి. నేనైతే శనగపిండి కొద్దిగా కలిపి అయితే వేసుకుంటా, మరి ఇంత పల్చగా ఉంటే తినలేమన్నమాట. సో అందుకని చెప్పేసి శనగపిండి అయితే వేస్తాను. ఇలా ఎవరైనా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. నా వరకు ఒక్కటే అండి, కొత్తగా ఛానల్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే డ్యామ్ షూర్గా పెట్టొచ్చు. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ప్రతి వీడియోలో పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు అనే మాట చెప్తాను అంటే, నవ్వే డేస్ బయటకు వెళ్ళి వర్క్ చేయాలి అంటే చాలా కష్టము. అందులోకి చిన్నపిల్లలు ఉన్నారు అంటే ప్రతి మదర్ ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూసుకునే వాళ్ళు ఉంటారు అన్న గ్యారంటీ మనం ఇవ్వలేం కదా. సో మనమే చూసుకోవాలి. అలాంటప్పుడు పదే ఇంట్లో ఉండే చూసుకోవాలి అంటే మన హస్బెండ్స్కే బర్డెన్ అయిపోతాము. సో అలా అవ్వద్దు. మన ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా లీడ్ చేయాలి మన లైఫ్ అనుకుంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక సోర్స్లో అయితే ఇన్కమ్ సంపాదించాలి. సో బయటికి వెళ్ళాలా, పిల్లల్ని చూసుకోలేము. నాకు తెలిసినంత మట్టు వరకు ఒక హౌస్ వైఫ్ వర్క్లో అంటే ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఏ పనైనా సరే ఇంట్లో ఉండే చేసుకుంటే ఇల్లుని నీట్గా పెట్టుకోవచ్చు, పిల్లల్ని చక్కగా చూసుకోవచ్చు, హస్బెండ్ని హెల్తీగా చూసుకోవచ్చు. సో మనకు ఒక రూపాయి కూడా సంపాదించుకోవచ్చు. నాకు మా హస్బెండ్ అడిగినవన్నీ ఇవ్వట్లేడు, నాకు డబ్బులు ఇవ్వట్లేడు అని అయితే నేను ఈ ప్లాట్ఫామ్ని అయితే చూస్ చేసుకోలేదు. ఏ రోజుకైనా నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా లీడ్ చేయాలి అన్నదే నా ఒపీనియన్ అనమాట. సో అలా అని చెప్పి నేను చాలా వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయితే చూశాను. బట్ ఎన్ని చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతో కొంత రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి అని అంటున్నారు. అలా పే చేసేవి మనం అస్సలు నమ్మొద్దు. ఎందుకు అంటే ప్రతిదీ నిజమని మనం చెప్పేయలేం, జడ్జ్ చేయలేము ఎవరిని. నువ్వు అబద్ధమని జడ్జ్ చేయలేము, నువ్వు నిజమని కూడా జడ్జ్ చేయలేము. లోకం అలా ఉంది. సో ఇవన్నీ మధ్యలో నేను ఒక రూపాయి పెట్టొద్దు, బట్ నేను లైఫ్లో సెట్ అవ్వాలి అనుకుంటే నాకు యూట్యూబే కరెక్ట్ అనిపించింది. సో ఇందులో పెద్ద పని ఏముందిలే, ఈజీగా చేయొచ్చు అని అయితే స్టార్ట్ చేశాను. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతనే తెలిసింది ఏ పని కూడా ఈజీ అని అస్సలు అనుకోవద్దు అని చెప్పేసి. లిటరల్లీ చెప్పాలంటే నేను ఇలా సొంతంగా యూట్యూబ్ పెట్టినాకనే నాకు అనిపించింది ఏ ఒక్కరిని చులకన చెయ్యొద్దు వాళ్ళ వర్క్ని అని చెప్పి. లైక్ నీ పని ఈజీలే అని ఎవరిని అనొద్దు అని నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అయితే అనిపించింది అనమాట. సో ఏ పని అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టమే ఉంటుంది ప్రతి పని వెనకాల అయితే. సో ఈ పని వెనకాల కూడా అంతే కష్టం ఉంది. కాకపోతే నేను అలా మేనేజ్ చేసుకుంటూ అయితే వస్తున్నాను. బట్ ఇదే మేనేజ్మెంట్ చేస్తే నేను ఇంకా సెట్ అవ్వను లైఫ్లో. ఇంతకన్నా హార్డ్ వర్క్ అయితే నేను చెయ్యాలి. సో ఇంతకన్నా హార్డ్ వర్క్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డేని చాలా ప్రొడక్టివ్గా అయితే మార్చుకోవాలి. లైక్ నాకు డేలో ఒక 3-4 అవర్స్ అయినా ఖాళీ టైం దొరకాలి. ఆ ఖాళీ టైంని వృధాగా వేస్ట్ చేయకుండా నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేయాలి. సో ఇది నా డ్రీమ్. సో నేను ప్రతిరోజు ట్రై చేస్తున్నా, నమ్ముతారో లేదో, తొందరగా లేవాలి, టైంని మిగిలించుకోవాలి అని. బట్ కుదరట్లేదు. సో పర్లేదు, ఇప్పుడు జస్ట్ ఒక 15 days ఇదే రొటీన్ అయితే కంటిన్యూ చేస్తాను. అంటే చుట్టాలు వస్తున్నారు అని చెప్పాను కదా, అత్తమ్మ వాళ్ళు, పిల్లలు. సో 15 days మనకి ఇదే రొటీన్ అయితే ట్రై చేస్తాం. ఆఫ్టర్ 15 days లిటరల్లీ చెప్పాలంటే June 1st నుంచి అయితే నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేయాలి అని నేను అనుకుంటున్నాం. అంటే తొందరగా లేవాలి, పనులన్నీ అట్ ఎ టైం పూర్తి చేసుకోవాలి, యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. అండ్ ఫర్దర్గా నేను ఇంకేం పనులు చేయాలి అనుకుంటున్నానో అవి టైంకి పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపు మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. నాకు ఫస్ట్ శాలరీ అనేది రిసీవ్ చేసుకొని నేను మా అత్తమ్మ వాళ్ళకి చెప్పాలి అనేది నా ఒక పెద్ద డ్రీమ్ అనమాట. నాకు తెలుసు ఖచ్చితంగా నేను గట్టిగా అనుకుంటే
వచ్చేస్తాను అని చెప్పి. సో దానికోసమే చాలా ట్రై చేస్తున్నా. ఫస్ట్ నేను మార్నింగ్ లేవడం అలవాటు చేసుకున్నాను అనుకోండి, నేను అనుకున్నవన్నీ టకటక టకటక అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంక ఇదంతా నేను అనుకుంటున్నవి. సో ఇప్పటి నుంచి నాకంటూ నేను చాలా ప్రొడక్టివ్ లైఫ్ని అయితే లీడ్ చేయాలి అనుకుంటున్నా. సో అదే ప్రొడక్టివ్ డేని మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇంకా వీడియోలోకి వస్తే ఇక్కడ తాలింపు అయితే అయిపోయింది. ఇంకా ఇది మరగాలన్నమాట. సో ఇంక ఇది మరిగేలోపు టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మా హస్బెండ్ కోసం లంచ్లోకి స్నాక్స్లోకి వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నా. ఇంకో స్టవ్ పైన అయితే నైట్ రైస్ ఉంది. సో అదైతే వేడి చేస్తున్నాను అనమాట. నాకు తెలుసు మళ్ళీ మీరు ఎవరైనా కామెంట్ పెడతారు నైట్ రైస్ వేడి చేసుకొని తినొద్దు అని. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం అబ్బా, అలా రైస్ ఎలా వేస్ట్ చేస్తాం చెప్పండి. ఏదైనా సరే పూర్తిగా వాడేస్తాం అన్నమాట. సో ఇది కూడా అంతే, నేనైతే అస్సలు వేస్ట్ చెయ్యను. తినేంత వరకు తింటానన్నమాట, అది పాడైపోయి స్మెల్ వచ్చేదాకా. ఎప్పుడైనా ఇలా కట్ చేసినాక అలానే పెట్టేయొద్దు, మొత్తము టేస్టే మారిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం. సో అందుకే ఒక కవర్ అయితే దానికి తొడిగించి పెట్టేస్తాను. ఇంకా మనకి ఇది మరగాలి. సబ్జా సీడ్స్ వాటర్ కూడా రెడీ పెట్టేశాను అనమాట. సో ఇంక ఇక్కడతో మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే కట్ అయ్యాలి. ఇంకా రైస్ పెట్టి చారు పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇదైతే మరగడానికి కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని ఇంకా నేనైతే ఏమంటారు, ఇందులోకి శనగపిండి అయితే మిక్స్ చేసి వేయలేదు. సో శనగపిండి అయితే మిక్స్ చేసి వేయాలన్నమాట. అలా వేస్తే ఏంటి అంటే కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది. లేదు అనుకోండి మరీ నీరు వస్తే తినలేం కదా. సో అందుకని చెప్పి కొంచెం శనగపిండి అయితే వేస్తానన్నమాట ఇందులోకి. మే 1 మా దగ్గర అయితే ఫుల్ వానమొగ్గులు అయిపోయింది. నేను ఒక్క సైడ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఇలా ఉరుములు అయితే ఉరుముతున్నాయి అన్నమాట బయట. సో దగ్గర 1.5 hour అయితే అవుతుంది నేను బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వడము. ఇంక ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయిపోగానే ఇంకా మా బాబు పని అయితే చూడాలి. వాడికి ఫ్రెష్ అప్ చేయలేదు, పాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇలా యూట్యూబ్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తే మా బాబు పైన చేయలేకపోతున్నా, వాడిపైన చేస్తే యూట్యూబ్ పైన చేయలేకపోతున్నా. నా మెయిన్ ప్రాబ్లం ఇదే. దీనికి సొల్యూషన్ ఎవరికైనా తెలిస్తే ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది తెలిస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా నేను అలానే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ శనగపిండి కూడా వేసేసాను కదా. సో ఇది మరిగి కొంచెం చిక్కబడాలి. అప్పుడే మనకి శనగపిండి స్మెల్ కూడా రాదనమాట. ఇంకా టేస్ట్ అయితే చూసుకొని ఉప్పు కారం అన్న అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం పుల్లగా అనిపించింది, కొద్దిగా షుగర్ వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి కొంచెం షుగర్ అయితే అలా వేసాను. ఇంక ఇక్కడితో మన బెండకాయ పులుసు అయితే మరిగితే రెడీ అయిపోతుంది. ఇంక ఇది మరిగేలోపు నేను బయట వెళ్ళి స్టెప్స్ మాప్ అయితే పెట్టేసుకుంటాను. ఆల్రెడీ ఫస్ట్ ఊడ్చి పెట్టుకున్నా, ఇంకా మాప్ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇంకా మాప్ కూడా పెట్టేసుకొని వచ్చేసాను. ఇంకొచ్చిన తర్వాతకి ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ అయితే బాయిల్ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బెండకాయ పులుసు కూడా రెడీ అయితే అయిపోయింది. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉందనుకోండి కొంచెం మనం రైస్లోకి తినడానికి సరిపోతుంది. సో ఇదనమాట బెండకాయ పులుసు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. సో ఫైనల్గా ఇది బెండకాయ పులుసు. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా బయట కూడా ఊడ్చేసా అని చెప్పాను కదా, ఇంకా ముగ్గు అయితే ఏం పెట్టుకోలేదు. అప్పటికే 12:30 అయితే అయిపోయింది. సో ఇంకా మా బాబుని అయితే ఫ్రెష్ అప్ చేయాలి. ఈ వీడియో అయితే ఇదనమాట. హోప్ యూ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో వస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ గైస్.